నవరత్నాలు అన్నాడు. ఏం తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మనం సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది, మంది కళకళలాడింది, ప్రజల్లో ఆశలు పెరిగాయి. తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వజనుల కోసం, అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం. అదే మరి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు, మీ ఉత్సాహం చూశాను. వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది, దద్దరిల్లేది. మీ బిడ్డ రాకమునుపు వరకు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఒక మేనిఫెస్టో అంటూ రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు. రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ పేదల ఆశలతో ఆడుకునే కార్యక్రమం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే కార్యక్రమం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని కార్యక్రమం. ఆ పరిస్థితిని మారుస్తూ మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 99% ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి, ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను అమలు చేసి, ఆ అమలు చేసిన ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.